మనం కార్యక్రమంలోనికి వెళ్దామండి. ప్రేమల తండ్రి, కృపగల దేవందమనైనా ఇంతవరకు నేను నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు. వారి సాక్ష్యాలు మీరు విని ఉన్నారు కనుక వారి సాక్ష్యాలకు తగినట్టుగా వారిని దీవించి ఆశీర్వదించండి. ఈ సమయం ముందు కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. అటు రీతికైనా ప్రభా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ దాసుని నన్ను జ్ఞాపకం చేస్తున్నా. అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ప్రభా నైనా మీ ఆత్మ చేత నింపండి. నా నోటిని ప్రభా మీరు ముట్టండి. నా నోరుని బాగుగా నీ వాక్యం చేత నింపండి. నీ బిడ్డల మనం అందరితోనూ మాట్లాడండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించి ఆత్మను దయచేయండి తండ్రి. ఈ సమయం ముందు నేను మొదటి ఆరాధన కూడికలో ప్రభా మీరే మాతో ఉండి మాలో ఉండి నీ వాక్య చేత మమ్మల్ని ఆదరించమని చేసిన ప్రార్థన పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో ప్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఆది కాండము ధ్యానం చేసే ముందు మీకు ఒక విషయం జ్ఞాపకం చేశాను. ఆది కాండము రాసింది మోషే గారు అని, పంచకాండాలు రాసింది కూడా మోషే గారు. మోషే గారు ఈ గ్రంథాలన్నీ రాశారని పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి సాదృశ్యకరమైనటువంటి వచనాలు కూడా యేసు ప్రభువు వారు కూడా మోషే రాసినటువంటి ఆది కాండంలో ఈ నిర్గమ కాండంలో ఉన్నటువంటి అంశాలను యేసు ప్రభువు వారు కూడా మనకు తెలియజేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, ఈ ఆది కాండము, నిర్గమ కాండము, సంఖ్యాకాండము, లేవి కాండము, ద్వితీయోపదేశ కాండాలు, ఈ మూడు కూడా ఈ పంచకాండాలు మోషే గారు మనకు రాశారని సత్యాన్ని మొట్టమొదటిగా మీరు నేర్చుకోవాలి. మనం ఆది కాండం ధ్యానం చేసుకున్న తర్వాత 50 అధ్యాయము పూర్తయ్యేసరికి యోసేపు ఐగుప్తులోకి వచ్చిన తర్వాత యోసేపు చనిపోయాడు. యోసేపుకు కుమారులు పుట్టాడు, మనవళ్ళు పుట్టారు. వారందరూ కూడా ఆ దేశంలోనికి ఐగుప్తులోనికి వచ్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ఈ సందర్భంలో ఆది కాండం అయిన తర్వాత నిర్గమాకాండంలోకి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు జరిగింది అని ఒక్కసారి మనము ఆలోచన చేసుకుంటే 400 సంవత్సరాల కాలము ఆది కాండం నుంచి నిర్గమాకాండంకి వచ్చేసరికి 400 సంవత్సరాల కాలము జరిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే యోసేపు తన అన్నలతో పాటు తన యాకోబు యొక్క కుటుంబం అంతా కూడా ఐగుప్తులోనికి వచ్చిన తర్వాత యోసేపు ఐగుప్తులోనే జీవించాడు. యోసేపు కుమారులు ఐగుప్తులోనే పుట్టారు. యోసేపుకు మనవళ్ళు కూడా ఐగుప్తులోనే పుట్టారు. అక్కడ దేవుడు వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడు? అబ్రాహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, ఇస్సాకుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, ఈ ముగ్గురికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు ఆది కాండము చివరిలో ఆయన వాగ్దానం ఇచ్చి నిర్గమ కాండములో దానిని ఫుల్ఫిల్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. నిర్గమ కాండానికి వచ్చేసరికి ఇశ్రాయేల్ జనాంగం అంతా చాలా అభివృద్ధి పొందినట్టుగా మనం చూస్తున్నాం. లక్షల కాల్బలం అయిపోయారు. లక్షల కాల్బలం చూస్తుంటే ఎక్కడ చూస్తున్నా ఐగుప్తులో ఎబ్రిల్ కంటే ఐగుప్తులు ఎవరు పెరిగిపోయారండి? ఇశ్రాయేల్ జనాంగం పెరిగిపోయారు. అన్యుల కంటే ఐగుప్తులు ఉన్నటువంటి జనాంగానికంటే దేవుని బిడ్డలు ఎక్కువగా ప్రబలిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. నిర్గమకాండము మొదటి వచనాన్ని మనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. చదువుదామండి. ఐగుప్తులోనికి యాకోబు వచ్చిన ఇశ్రాయేలు పేర్లు ఏమనగా, మొట్టమొదటి వాడు రూబేను, సిమ్యోను, లేవి, యోనా, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, అస్సెరు. ఈ 12 మంది కూడా గోత్రకర్తలు ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన వారిగా మనం చూస్తున్నాం. 5వ వచనం చూస్తే, వీరిలో ప్రతివాడును తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండను. యోసేపును అతని అన్నదమ్ములను ఆ తర్వాత వారందరూ చనిపోయిరి. ఐగుప్తులోకి వచ్చిన తర్వాత వారు పెరిగారు, పెద్దవారు అందరూ కూడా చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. 7వ వచనం చూడండి. 7వ వచనం, ఇశ్రాయేలీలు బహు ఎక్కువ సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికము ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండిపోయి ఉండిన. దేవునికి స్తోత్రం కలుగునగాక. అత్యధికంగా పిల్లలు పుట్టేశారండి. పాత వారందరూ చనిపోయారు, ముసలి వాళ్ళందరూ చనిపోయారు. కానీ యవ్వనస్తులైన వారు పెరిగి పెద్దవారే వారి వివాహాలు చేసుకుని పిల్లలు కానీ
వారు కూడా చనిపోతే వారి పిల్లలు మరలా పిల్లలు గాని సంతానం అంతా కూడా చాలా లక్షల సంతానము ఐగుప్తులో తయారైపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమిత్రులారా, ఎలాగ ప్రబలారంటే వారు అత్యధికంగా ప్రబలిరి, వారు ఉన్న ప్రదేశము వారితో నిండిపోయింది. ఎక్కడ చూసినా ఇశ్రాయేలు జనాంగమే, యాకోబు సంతతే, యోసేపు సంతతే, యాకోబుకు పుట్టినటువంటి కుమారులు 12 మందికి కలిగినటువంటి సంతానం అంతా ఎక్కడ చూసినా వారే, పిల్లలతో పాటు పెద్దోళ్ళతో పాటు అందరు కూడా వారే నిండిపోయి ఉన్నారంట ఐగుప్తు దేశం అంతా. అప్పుడు ఐగుప్తు దేశం అంతా వారంతా నిండిపోయి ఉంటే ఐగుప్తులు ఏమనుకుంటారు, రే మనకంటే వీళ్ళ సంతానం ఎక్కువైపోతుంది, మనకంటే వీళ్ళు ఎక్కువ ప్రబలిపోతున్నారు కనుక మనం తక్కువైపోతున్నాం, వీరు ఎక్కువైపోతున్నారు అని రాజుగారికి ఒక ఆలోచన వచ్చిందంట. చూడండి ఏమైనా ఆలోచన వచ్చింది రాజుగారికి. అప్పుడు 8వ వచనం చదువుదాం. అప్పుడు యోసేపు ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించిన అతడు తన జనుతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అని ఈ జనము చాలండి మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉంది. ఒరే మీరు పిల్లలకి అంటలేదేంటి? ఐగుప్తులారా మీరు పిల్లలకి అంటలేదు, మీరు సైన్యానికి అంటలేదు, మీరు పిల్లల కంటే సైన్యాల్లో పెట్టుకోవచ్చు, మీరు పిల్లల కంటే యుద్ధాలకు వెళ్ళవచ్చు, మీరు పిల్లల కంటే మన జనసంఖ్య ఎక్కువగా ఉంటుంది, మీ పిల్లలు తక్కువైపోయారు, ఇశ్రాయేలు పిల్లలు ఎక్కువైపోయారు. అంటే సంతానము కలగడానికి కూడా దేవుని యొక్క ఆశీస్సులు కావాలి, సంతానము పుట్టాలన్నా దేవుని యొక్క కృప కావాలి. దేవుడు నీకు సంతానం ఇస్తేనే గాని నువ్వు సంతానాన్ని పొందుకోలేవు. అదేంటండి చాలా మంది పిల్లలు కంటున్నారు కదా, చాలా మంది కానొచ్చు. దేవుడు ఇచ్చినటువంటి బహుమానం, యెహోవాయే గర్భఫలము ఇచ్చువాడు అంటున్నాడు బైబిల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాయే గర్భఫలం ఇచ్చేవాడు. చాలా మందికి సంతానం లేదండి. ఐగుప్తులో వాళ్ళకి సంతానాలు లేవు. ఇశ్రాయేలు జనాంగానికి మాత్రం సంతానం పెళ్లి చేసుకున్నారు. 20 సంవత్సరాలకి మరలా పిల్లలు పుట్టేస్తున్నారు. వారి పిల్లలు పెద్దవాళ్ళై మరి వారికి పిల్లలు పుట్టేస్తుంటే వారి యొక్క జనసంఖ్య చాలా విస్తారమైపోయిందట. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారంగా బలిష్టంగా ఉన్నది, వారు విస్తరింపబడుకుంటున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదాము రండి. లేని ఎడల యుద్ధములు జరిగినప్పుడు కూడా మన శత్రువులతో వీరు చేతులు కలిపి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అని రాజు భయపడినట్టుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేల్ జనాంగం పెరిగిపోతుంది, ఐగుప్తు జనాంగం తగ్గిపోతుంది. అప్పుడు రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. గబగబా లేచి నిద్రలోంచి బయటకు లేచి జనాన్ని అందరూ పోగేసి వారితో చెప్తున్నారు, రే మన జనం తక్కువ, వాళ్ళ జనం ఎక్కువ. ఒకవేళ శత్రు రోజు వచ్చి మన దేశం మీదకి యుద్ధానికి వస్తే మన దేశంలోంచి వీరు వెళ్ళిపోవాలని ఆలోచన చేసి వారితో మన మీద యుద్ధం చేసి ఆ రాజు గెలిచిన తర్వాత ఆ రాజుతో ఒప్పందం చేసుకుని ఐగుప్తు నుంచి వారు వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు జనాంగం వెళ్ళిపోతే మనకి పని చేసేవాడు ఎవడో ఉండడు, మనకి మందిరాలు కట్టేవాళ్ళు ఉండరు, మనకి నగరాలు కట్టేవాళ్ళు ఉండరు, మనకి వెట్టి సాకిరి చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఐగుప్తులో మనం వెట్టి సాకిరి మనం చేసుకోలేము. వాళ్ళైతేనే చేయగలుగుతున్నారు, వాళ్ళైతేనే బలవంతులు, వాళ్ళే శారీరక కష్టం చేసి చక్కగా మనకు పనులు చేసి పెడుతున్నారు కనుక వారు వెళ్ళిపోయారు అనుకో, వెట్టి సాకిరి చేసేవారు మనకి ఎవరు కూడా ఉండరు. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు యుక్తిగా నడుచుకుందాం. తెలివితేటలు ఉపయోగిద్దాం, మనం తెలివిని ఉపయోగిద్దాం, యుక్తిగా నడుచుకుందాం అని చెప్పి రాజుగారు ఒక శాసనాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములో వారిని శ్రమల పెట్టుటకు వెట్టి పనులు చేయించే అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పితోము రామచేసరు పట్టణములు కట్టిరి. ఏం చేశారు తెలుసా? వీళ్ళు ఇంకా శ్రమ పెట్టేయండి, పిల్లలు పుట్టకూడదు కానీ మన పనులు జరగాలి, వారు సంతాన అభివృద్ధి పొందకూడదు,
వారి సంతానం కుషించిపోవాలి, కృంగిపోవాలి. కనుక మీరేం చేస్తారు? వారికి ఖాళీ లేకుండా, వారు సంసారం చేసుకోకుండా, ఇంట్లో ఉండకుండా మీరేం చేయాలి? ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు కూడా వారితో వెట్టి పనులు చేయించండి. ఈ పనులు చేస్తేనే కానీ మీకు ఆహారం ఉండదు, ఈ పనులు చేస్తేనే కానీ మీకు ధాన్యము ఇవ్వమని చెప్పి వారిని కష్టపెట్టండి అని రాజుగారు అక్కడ ఆజ్ఞ ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అందుకు వారిని కష్టపెట్టే కొలది వారు ఏం చేస్తారంటే అండి, ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పితోము రామశేషం పట్టణాలను వారు కట్టినట్టుగా మనం చూస్తున్నాం. 12వ వచనం, అయినను అండర్లైన్ చేయండి, ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరు గనుక వారు ఇశ్రాయేలు ఎదుట అసహ్యపడిరి. ఏంటంటే అండి, ఎంతైతే వీరిని హింస పెడుతున్నారో, ఎంతైతే వీరిని కష్టపెడుతున్నారో, పిల్లలు పుట్టకుండా, పిల్లలు కలగకుండా వీరికి ఏదైతే ఆంక్షలు పెట్టి వీరిని పుత్తస్తున్నారు పని చేయించేలా చేస్తున్నారో, అయినా కానీ దేవుడు ఇశ్రాయేలీల మీద కరుణ చూపించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిని ఐగుప్తులు పెట్టిన హింసల కొద్దీ, శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరు గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఏంట్రా బాబు, ఇంత పిల్లలు ఏంట్రా, ఇంత కుటుంబం ఏంట్రా? ఒక్కో ఇంట్లోనే 10-12 మంది ఉండేవారు. ఈ రోజున మన కుటుంబాలు ఎంతమంది ఉంటారండి? మనకు దేశం, మనకున్న ప్రభుత్వం ఏం చెప్పింది? 1 లేక 2 ముద్దు, అంతకంటే ఎక్కువ వద్దు. ఇది స్లోగన్. ఇది 1 కంటే 2 ముద్దు, అంతకంటే ఎక్కువ ఉంటే వద్దు. ఎందుకంటే నువ్వు పెంచలేవని. అంతే. ఇదివరకు ఎంతమంది ఉండేవారు పిల్లలు? క్రికెట్ టీం అంత ఉండేవారు. క్రికెట్ టీం అంత ఉండేవారు పిల్లలు, 12 మంది పిల్లలు ఉండేవారు. ఎందుకంటే ఎక్కడన్నా వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలి, దెబ్బలాడికి వెళ్ళాలనుకో 12 మంది వెళ్తే చాలు, అటేపడి చచ్చిపోయేవాడు. అంతమంది సంతానం ఉండేవారు ఇదివరకు పూర్వం. కానీ ఇప్పుడు ఏమైపోయిందండి, 1 లేక 2 మొద్దు. ఇంకా ఎవరన్నా సంతానం సంపద లేని అనుకోండి, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం చేసుకునే వాళ్ళు అయితే ఇంకా ఒకరితో సరిపెట్టేసుకునే వారు భూమి మీద ఉన్నారు. ఒక పిల్లలకి అన్నారు అనుకో, మీకు బహుమతులు అనేది ప్రభుత్వం. ఇప్పుడు ఏమంటుంది? పిల్లల్ని కానండి అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ పిల్లలు కానండి, సంతానం కానండి, మనకి జనసంఖ్య కావాలి, జనం కావాలి మనకి అంటున్నారు ఇప్పుడు. కనుక ఆ రోజుల్లో ఒకే ఇంట్లోనే 20-30 మంది పిల్లలు పుట్టేసేవారు అనమాట. ఒక్కొక్క వ్యక్తి 20 మంది 30 మంది పిల్లలు పుట్టేస్తుంటే, ప్రియజన బిడ్డలారా, ఐగుప్తుకి వచ్చిన వారు 74 మంది. ఏసేపు భార్యతో 74 మంది వచ్చారు. కానీ అక్కడ లక్షల కొద్ది జనాంగం దేవుడు అభివృద్ధి పొందించినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ఆ జనాభా అంతా చూసి ఐగుప్తులో ఉన్నటువంటి వారందరికీ అసహ్యం వేసిందంట. జనాభా ఎక్కువైతే ఇంట్లో ఉంటుంది, శుద్ధి శుభ్రాలు ఉండవు. పెరుగుతాయి. చూడండి, కొంతమందిని చూడండి మీరు, రోడ్డు పక్కన డేరాలు వేసుకుని, రోడ్డు పక్కన గూడాలు వేసుకుని ఉంటారు. వాళ్ళ పిల్లలు ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు ఆ బురదలో తిరుగుతూ ఉంటారు, ఆ మట్టిలో తిరుగుతూ ఉంటారు. ఆ ఒళ్ళంతా మట్టితో ఉంటుంది, ఆ ఒళ్ళంతా బురదతో. వాళ్ళని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? చిచ్చి, ఏంట్రా బాబు, ఎంత శుద్ధి శుభ్రం లేకుండా ఇలా ఉన్నారా అనిపిస్తుంది మనకి. వారి పిల్లల్ని చూడరు, వాళ్ళు పని చేసుకుంటా పోతారు బయటికి. ఏదైనా ప్లాస్టిక్ ఏరుకుంటాకి, కాగితాలు ఏరుకుంటాకి, డబ్బాలు ఏరుకుంటాకి, ఇనుము ఏరుకుంటాకి వాళ్ళు బయటకు వచ్చేస్తే పిల్లలు గుడారంలో ఉండి, ఆ గుడిసెల్లో ఉండి వాళ్ళు శుద్ధి శుభ్రంగా ఉంటే వాళ్ళని చూసి మనం అసహ్యపడతాం. ఇశ్రాయేలీల మీద ఐగుప్తీయులు అలాగా అసహ్యపడేటువంటి స్టేజీకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియజన బిడ్డలారా, 13వ వచనం చూడండి. ఇశ్రాయేలు చేత కఠినంగా సేవ చేయించుకుని వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినంగా ఉండను. వారు జిగట మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలో చేయి ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణమును విసిగించేశారంట. ప్రాణం విసిగించామంటే మీకు ఏం తెలుసమ్మా? ఎవరన్నా ఒకవేళ పొలం పనికి వెళ్ళాడు అనుకుని యజమాని ఏం చేస్తాం? మరి ఈ గడ్డి పీకి అంటాడు ముందు. ఆ గడ్డి పీకుతున్నాడు అనుకో, సరేలే గడ్డి పీకించాలే, వెళ్ళి అక్కడ నీళ్ళు పెట్టు, అక్కడ తడిపెట్టావా, ఆ కొట్టిల్లో మళ్ళేసావా, ఇవి అటు గుర్తుపెట్టు. వీళ్ళకి ఇసుకించడం అంటే ఇది ఏ పని శుభ్రంగా చేయనివ్వరు. ఎందుకంటే విసిగించడం అంటే అర్థం ఏంటది? ప్రాణం విసుకుపోవాలి, వీటి దగ్గర పని చేయకూడదా, నేను మానేయాలి అన్నట్టు విసిగించేవారు. మనం ఇక్కడ ఉండకూడదు, ఎక్కడికైనా వెళ్ళిపోవాలనేటువంటి స్టేజ్లోకి వారు వచ్చేలాగా వారిని విసిగించేటటువంటి పనులు వారు పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వారి ప్రాణములను
విసికించిరి. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండను. వారు జిగట మంటితో పనిలో ఇటుకల పనిలోను పొలము పనిలోను ప్రతి పనిలోను కఠినముగా వారు సేవ చేయించారు. ఆ రోజుల్లో ఇటుకలు తయారు చేసేవారు. ఇటుక తయారు చేయాలంటే మట్టి ఎవరైనా తీసుకొచ్చి అక్కడ వేస్తే ఆ మట్టి పిసికి ఇటుకలు తయారు చేసేవారు. ఆ ఇటుకలోకి మరి ఊక కావాలి, ఆ ఇటుకలోకి బూడిద కావాలి, ఆ ఇటుకలోకి గడ్డి కూడా కావాలి. అంతకుముందు రాజుగారు గడ్డిని ఎన్ని ఇచ్చేవాడు, ఇచ్చి వారితో ఇటుకలు చేయించుకునేవాడు. బాగానే ఉండేది. కానీ ప్రియమైన బిడ్డలారా, ఉండే కొలదే 10 ఇటుకలు ఒక మనిషికి చేయవలసి వస్తే ఉండి కొలదే ఏం చేసేవాడు తెలిసి కష్టపడడానికి కుదరదు. 10 కుదరదు, 20 చేయండి. మనిషికి 20. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 20. అండ్ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి నీకు ధాన్యం ఇవ్వాలంటే, మీకు ఆహారం ఇవ్వాలంటే 20 ఇటుకలు చేయాలి మీరు. అంతకుముందు 10 చేశారా, ఇప్పుడు 20 చేయండి. అంటే దాదాపు కుటుంబంలో 10 మంది ఉన్నారనుకోండి, 10 20 ఎంతండి, 200 ఇటుకలు చెయ్యాలి. సాయంత్రానికి లేట్ అయినా చేయాలి. ఆ 200 ఇటుకలు తీసి ఆ సేవకుడికి అప్పగించి, సైనికుడికి అప్పగించి, వీరెళ్ళి అయ్యా నేను 200 ఇటుకలు అయిపోయింది నా కుటుంబానికి సరిపడగా, నాకు ధాన్యం కొలమంటే అప్పుడు ధాన్యం కొలిసేవాడు. ఆ కొలిసిన ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి ఆ ధాన్యం వండుకొని తినేవారు. వండుకొని మళ్ళీ ఉదయం 6 గంటలకు లేచి పోవాలి. మనం చేస్తామన్నా పనులు ఒక్క గంట కూడా ఖాళీ లేకుండా, గంట కాదు 10 నిమిషాలు కూడా ఖాళీ లేకుండా వాళ్ళు పనులు చేసి మరలా సాయంత్రం ధాన్యం కొలిపించుకుని ధాన్యం తీసుకుని వెళ్ళి ధాన్యమును వండుకొని దంచుకొని వండుకొని తిని వాళ్ళ పిల్లలుగా పెట్టుకుని పడుకుని పొద్దున్న లేచి మరల వారు పనులు. అంత కష్టమైన పని ఐగుప్తీయులు ఇశ్రాయేలుకు ఏర్పాటు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. తర్వాత రాజుగారికి ఎంత చేసిన ప్రభుత్తున్నారు కదా, ఇది కాదు ప్లాన్, ఇంకో ప్లాన్ చేద్దాం. ఇలా కష్టపడ్డం అనేది ఒక ప్లాన్ అయిపోయింది. రెండో ప్లాన్ కూడా రాజుగారు ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటంటే వీరికి మగపిల్లలు పుట్టకుండా, మగపిల్లలు పుట్టినా పెరగకుండా మనం ఏదో ఒక ఆజ్ఞ ఇచ్చేయాలని చెప్పి రాజుగారు ఒక ఆజ్ఞను ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. 15వ వచనం చదవండి. 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు సెప్రా అనేటువంటి మంత్రసానిని పూయే అనేటువంటి ఎబ్రీల మంత్రసానులతో మాట్లాడిరి. వారు ఎబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు. వారిని కాన్పు మేట్ల మీద చూసినప్పుడు అమ్మా సెప్రా పూయా, ఓ మంత్రసానులారా రండి అని కేకేశాడు రాజుగారు. మంత్రసానులు వచ్చారు. వచ్చిన తర్వాత మీకు ఒక ఆజ్ఞ ఇస్తాను, నేను జాగ్రత్తగా ఆలకించండి. మీరు ఇశ్రాయేలీయులు ఎవరన్నా గర్భవతి అయి కాన్పుల పీట మీద ఉండగా, కాన్పు సమయంలో వారి పిల్లలను ప్రసవిస్తుండగా మీరే కదా మంత్రసాని పనిచేసేది. కనుక ఆ మంత్రసాని పనిచేసేటప్పుడు మగ పిల్లవాడు పుడితే బ్రతకనివ్వండి, మగ పిల్లవాడు పుడితే చంపేయండి, ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి. అంటే పుట్టుకతోనే చంపేయాలా, పీటల మీద ఉండగానే చంపేయాలా, కంఠంతో చంపేయాలి, కంఠంతో చంపేయండి, పసిపెట్టుగా ఉండగానే మీరు చంపేయండి, ఆడపిల్ల అయితేనే బ్రతకనివ్వండి. ఈ మంత్రసానులందరికీ రాజుగారు కఠినమైనటువంటి ఆజ్ఞ ఇచ్చారు. బ్రతుకునీయుడి, ఆడపిల్ల అయితే బ్రతుకునీయుడి, మగపిల్లవాడైతే చంపేడని మంత్రసానులకు రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు. బాగుంది. మంత్రసానులు ఏమన్నారు, రాజుగారు మీరు చెప్పినట్టే చేస్తాం, మీరు ఏది చెప్తే అదే చేస్తాం, మీ రాజ్యంలో ఉన్నాం కనుక, ఈ రాజ్యం మంది కనుక మనమే పెరగాలి కానీ ఇశ్రాయేల్ జనాంగం పెరగడానికి వీలు లేదు అని వారు అనుకుని రాజుగారు చెప్పినది చేయడానికి వారు ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. 18వ వచనం చూడండి. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, ఎందుకు మీరు మగపిల్లని బ్రతుకునిచ్చిద్రి, ఈ పని మీరు ఎలా చేసిద్రని అడిగాడు. అంటే మంత్రసానులు ఏం చేశారో తెలుసండి, ఇది దేవునికి విరుద్ధమైనటువంటి చట్టం. పిల్లలు పుట్టిన తర్వాత పుట్టిన వెంటనే చంపేయడం అనేది దేవునికి వ్యతిరేకమైన చట్టం, ఇది తప్ప అని మంత్రసానులు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కాన్పు పీటల మీద పిల్లలు పుడుతున్నప్పుడు మగపిల్లవాడైనా ఆడపిల్లైనా కానీ వారిని చూసి చూడనట్టు, పుట్టిన పిల్లలు పుట్టినట్టు వదిలేసి వెళ్ళిపోయేవారు అంట. రాజుగారి శాసనాన్ని వారు పాటించేవారు కాదు. దేవుని మాటకు వారు విధేయత చూపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 16వ వచనం చూడండి. మీరు ఎబ్రీ స్త్రీలకు మంత్రసాన్ని పని చేయొచ్చు అని కాన్పు చూసినప్పుడు మగవాడైన వాడిని చంపుడని చెప్పినటువంటి మాటను వారు ఏం చేస్తారంటే 17వ వచనంలో, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించడం చేయక మగ పిల్లలను బ్రతుకనియ్యగా, మగ పిల్లలందరూ కూడా బ్రతకనిస్తే ఈ నెలంతా
మీరు జనాభా లెక్క పెట్టేయండి అన్నాడు రాజుగారు. ఈ నెలంతా జనాభా లెక్క పెడితే ఈ నెలలో 100 మంది పుట్టారు. మరి మంత్రస్థానాలకు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మరలా నెలలో మరి లెక్కలు చూస్తున్నప్పుడు సంఖ్యలు లెక్కించినప్పుడు జనసంఖ్య లెక్కించినప్పుడు ఏం చేయాలి? 100 రాకూడదు, తక్కువ రావాలి. 2వ నెలలో లెక్కించేసరికి 200 మంది వచ్చారు. 3 నెలలు లెక్కిస్తే మళ్ళీ 400 మంది వచ్చేసారు. 5వ నెలలో లెక్కిస్తే 600 మంది మగపిల్లలు వచ్చేస్తారు. మగపిల్లలు పెరుగుతూ వచ్చేస్తున్నారు. రాజుగారికి అనుమానం వచ్చి ఆ మంత్రస్థానాలు పిలవండిరా, నేనేం చెప్పాను ఇలా ఏం చేస్తున్నారని చెప్పి రాజుగారు మంత్రస్థానం పిలిపించి మంత్రస్థానాలను అడుగుతున్నారు. ఎందుకు మీరు మగపిల్లలను బ్రతకనిచ్చారు? 4 నెలలకు ముందు 100 మంది ఉన్నారు, ఇప్పుడు 60 మంది 600 మంది ఉన్నారు, ఎందుకు ఉన్నారు ఇలాగా అని చెప్పి అడిగినప్పుడు మంత్రస్థానాలకు దేవుడు మంచి ఆజ్ఞ ఇచ్చాడండి, మంచి తెలివినిచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు. మంత్రస్థానాలు అనుకున్నారు మనం బ్రతికిస్తున్నాం, దేవుడా నీ బిడ్డలు నేను బ్రతికినిచ్చాను కనుక రాజు నుంచి మాకు అపాయం రాకుండా నీవే కృప చూపించాలని మనసులో అనుకుని రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజుగారి దగ్గరికి వచ్చేసరికి రాజుగారు పిలిచారనేటప్పటికల్లా వాళ్ళకి అవగాహన అయిపోయింది. ఇలా మన పిల్లలను బ్రతకనిచ్చాం కదా, దీని గురించి రాజుగారు మనల్ని అడగడానికి పిలిచాడు అనుకుని మంత్రస్థానం దేవుని ప్రార్థన చేసుకుంటూ దేవుడా దేవుడా నీవో ఉన్నావు మమ్మల్ని ఏదో రకంగా కాపాడు, మాకు మంచి ఆన్సర్ ఇవ్వడానికి తెలివినివ్వని అడిగినప్పుడు దేవుడు వారికి మంచి ఆలోచన ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆజ్ఞాపించినట్లు చేయగా మగపిల్లలు ఎందుకు బ్రతకని ఇచ్చారని రాజుగారు అడిగినప్పుడు 18వ వచనంలో ఆ మంత్రసార్లు సెప్రాపుయ్య అంటున్న మాట చూడండి ఒకసారి. ఏమంటున్నారు? 19 అందుకు మంత్రస్థానులు, అయ్యా రాజుగారు, ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రస్థానులు వారి యొద్దకు వెళ్ళకముందే వారు ప్రసవించి ఉందిరని ఫరో రాజుతో చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుగారు, ఐగుప్తు స్త్రీలు వంటి స్త్రీలు వారు కాదు, ఇశ్రాయేలు స్త్రీలు. ఐగుప్తు స్త్రీలకైతే మంత్రస్థానం ఉండాలి, మంత్రస్థానం ఉంటేనే కానీ వారికి కానుపు రాదు. కానీ ఇశ్రాయేలు జనాంగం అలా కదా, వారు దేవుడు గొప్పవాడు, వారు దేవుడిని పూజించేవారు వారు కనుక దేవుడు ఆశీర్వాదం వారి మీద ఉన్నాయి కనుక మంత్రస్థానంతో పని లేకుండా దేవుడు వారికి సుఖమైన కానుపు దయచేస్తున్నాడని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున పిల్లలు కనాలంటే ఆసుపత్రికి వెళ్ళిపోతున్నాం. మనం ఆసుపత్రికి వెళ్తున్నామమ్మా, కొద్దిగా నిప్పులు వస్తే చాలు, అమ్మో నేను భరించలేనని కూతురు అంతే, తల్లి తండ్రి ఏం చేస్తారు, తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టేసి అమ్మ కనడానికి పెద్ద ఇబ్బందిగా ఉంది కానీ ఏదో రకంగా కోసేయండి, ఏదో రకంగా కోసేయండి. మా అమ్మాయిది 20వ తారీఖున పుట్టినరోజు కొనుక్కొని 20వ తారీఖున కోసేయండి. నా కొడుకు కూడా 20వ తారీఖునే, మనవడు కూడా 20వ తారీఖునే పుట్టాలి. తండ్రి పుట్టినరోజు అనుకోండి, నా పుట్టినరోజునప్పుడు మా ఆవిడ పొట్ట కోసేసి పిల్లోడిని బయటికి తీసేయండి. తీసింది పుట్టినరోజు అవుద్దా ఏమ్మా? పొట్ట కోసి ఆపరేషన్ చేసి పిల్లోడిని బయటికి తీస్తే అది పుట్టినరోజు అవుతుందా? చాలా మంది ఆపరేషన్ చేసి తీస్తారు. నెలలు నిండిన తర్వాత కోస్తే పర్లే, నెలలు నిండినా కానీ కొంతమంది బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడతారు, లోపల చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. నేను రానంటాడు ఇడు లోపలుండి నేను రాను, నేను లోకంలోకి వెళ్ళను, నా కడుపులోనే బాగుంది అంటాడు. డాక్టర్ గారు చూస్తాడు అమ్మ అది ఎలాగో వచ్చేలా లేడు కానీ అని ఏదో రకం బయట తీసేద్దాం, కోసేరా తీసేద్దాం అని ప్రయత్నం చేసి కోసాన్ని బయటికి తీసేస్తామంటారు. ఇక్కడ మంత్రసాలను చెప్తున్నటువంటి ఆన్సర్ ఎంత గొప్పగా తెలుసా? అయ్యా, ఎబ్రీ స్త్రీల వంటి స్త్రీలు ఇశ్రాయేలు స్త్రీలు కాదా? మేము వెళ్ళకముందే, వారికి కాన్పు చేయకముందే కాన్పు పీటల మీద వాళ్ళం పిల్లలను ప్రసవించేస్తారు. మేమేం చేయమంటారు మమ్మల్ని మేము అందుకు మేము ఏం చేయాలని రాజుగారికి ఆ మంత్రసానులు చక్కని సమాధానం చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేమే బ్రతకనిచ్చామండి, మాకు ప్రాణం ఒప్పలేదండి. ఆ పిల్లల్ని చంపడానికంటే రాజు ఏం చేస్తాడు? వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి నరిగిపడిన అంటాడు. కానీ మంత్రస్థానం చెప్పిన మాటకు రాజుగారు కూడా నమ్మాడు. నిజమే, ఐగుప్తు స్త్రీల వంటి స్త్రీలు వాళ్ళు కాదు కనుక వారి సంతానం అభివృద్ధి పొందుతుంది, దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడని రాజు కూడా విన్నాడు. అప్పుడు 20వ వచనం చూడండి. దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేసెను, ఆ విస్తరించి మిక్కిలి ప్రబలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 21వ వచనం చూడండి. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున
ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసెను. అయితే ఫరో ఎబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకునీయుడని తన జనులందరికీ ఆజ్ఞ ఇచ్చిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంపలను చూస్తే జనం పెరిగిపోతున్నారు. ఇక్కడ సంపలను చూస్తే ఇశ్రాయేలు జనాంగం పెరగకూడదంటే వాళ్ళు ఇంకా పెరిగిపోతున్నారు. అది దేవుని కృప. ఈ రోజున మనం అనుకుంటాం మనుషులు మనం అభివృద్ధి పొందాలంటే మన వల్ల కాదండి. దేవుడు మనలను అభివృద్ధి చెయ్యాలి. ఇశ్రాయేలు జనాంగం అభివృద్ధి అవడానికి కారణం ఎవరో? దేవుని యొక్క వాగ్దానం. అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం, ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానం, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం. దేవుడు వాగ్దానాన్ని ఫలింప చేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఆశ్చర్యం అండి! ఎంత ఆశ్చర్యం అంటే ప్రియజనులారా, సంతానం ఇసుక రేణువుల కంటే విస్తారమైన సంతానము, ఆకాశ నక్షత్రముల కంటే గొప్పదైన సంతానం. అబ్రహాము, నేను నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను, ఈ భూమి అంతా కూడా నీ సంతానానికి ఇస్తాను, ఈ భూమిని అంతా కూడా నీ బిడ్డలకి, నీ వంశానికి ఇస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి రీతికి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు అభివృద్ధి చేస్తుంటే రాజుగారికి ఏం చేయాలో తెలవడం లేదు, మతిపోతుంది రాజుగారికి. ఇలా కాదని రాజుగారి ఇంకా అనేకమైన పన్నాగాలు పన్నాడు, అనేకమైన ప్రణాళికలు పనిలా కానీ దేవుని ముందు మనుషుల యొక్క ప్రయత్నాలు ఎందుకు పనికిరావు అనే సత్యాన్ని ఈ మొదటి అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియదినబడారా, దేవుని వాగ్దానాన్ని దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చువాడు, వాగ్దానం ఇచ్చి మరుచువాడు కాదు అని బైబిల్ తెలియజేస్తుంది. ఈ రోజున దేవుడు నీకు నాకు వాగ్దానం ఇచ్చాడు. నిన్ను నన్ను అభివృద్ధి చేస్తున్నాడు, నిన్ను నన్ను దీవిస్తున్నాడు. ఎప్పుడు చెప్పాడండి మీకు అని మీరు అడగవచ్చు. 2024 నుంచి 2025 సంవత్సరం మనం వచ్చామంటే మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా, 2025 సంవత్సరం దయాకిరీటం నాకు నీవు దయచేసి ప్రార్థన చేస్తాం. దేవుడు దయతో ఇంకొక సంవత్సరం దేవుడు నీకు ఇచ్చాడంటే ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనేటువంటి సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2025 సంవత్సరం అంతా మీకు దీవెనకరమైన సంవత్సరముగా దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఈ 2025 సంవత్సరం అంతా ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఈ 2025 సంవత్సరం అంతా ఎటువంటి ఇబ్బందులు, ఇరుకులు లేకుండా సంతోషంతో, సమాధానంతో దేవుడు నిన్ను నడిపించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. ఈ సమయం అంతా చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రార్థన అయిన తర్వాత మన ముందున్న కార్యక్రమంలోనికి మనం ప్రవేశిద్దాం. స్తోత్రమునైనా ప్రేమల తండ్రి, కృపగల దేవాంతరములనైనా ఎంతవరకునైనా నిర్గమకాండం మొదటి అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి కృపనిచ్చారు తండ్రి. ఆది కాండానికి నిర్గమకాండానికి 400 సంవత్సరాల కాలం పట్టింది. ఈ 400 సంవత్సరాల్లో ఇశ్రాయేలు జనాంగం అంతా చాలా ఎక్కువగా ప్రబలిపోయారు, లక్షల కొలది జనాంగం అయిపోయారు తండ్రి. ఇది నీ ఆశీర్వాదము, ఇది నీ దీవెనలు. నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నావు తండ్రి, నీ సంతానాన్ని దీవిస్తానన్నావు తండ్రి. ఆ దీవుల వర్షము నైనా ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగం మీద మీరు కురిపిస్తున్నారు, ప్రతిదినము కురిపిస్తున్నారు. ప్రతిదినము ఇశ్రాయేలు జనాంగము పెరుగుతూ 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 ఐగుప్తులో ఉన్నటువంటి జనాభా కంటే ఇశ్రాయేలు జనాంగము నైనా 7 అంతలుగా పెరిగి పెద్దవారు అవుతున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఈ సమయం అంతనైనా ఇశ్రాయేలును దీవించిన దేవుడు, ఇశ్రాయేలు జనాంగాన్ని దీవించిన దేవుడు. సిఫ్రా పోయేటువంటి మంత్రసానులు పుట్టినటువంటి పిల్లవాడిని పడేయమని రాజుగారు చెప్పినప్పుడు, మగ పిల్లవాడిని చంపేమన్నప్పుడు ఆ మంత్రసానులకు మంచి ఆలోచన ఇచ్చావు తండ్రి. మంత్రసానులకు మంచి దయను కలిగించావు. ఇశ్రాయేలు జనాంగాన్ని పెంచడానికి, పెరగడానికి నువ్వు కృప చూపించావు. మేలు చేసిన వారికి మేలు చేసే దేవుడు అని ఆ సిఫ్రా పోయేటువంటి సంతానాన్ని, వారి వంశాభివృద్ధిని ఆశీర్వదించిన గొప్ప దేవుడువు. ఈ మొదటి అధ్యాయం అంతా కూడా శ్రేష్టమైనటువంటి విషయాలు ప్రభా మేము నేర్చుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. విన్నటువంటి వాక్యాన్ని ప్రభా నీ బిడ్డల హృదయాలలో ఫలింపచేయండి. వాక్యాన్ని వారు అర్థం చేసుకోవడానికి, వాక్యాన్ని వారు ప్రభునైనా హృదయంలోని మధురను ఉంచుకోవడానికి కృప చూపించండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు మర్చివాడు కాదా? నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు,
నన్ను నడిపిస్తున్నటువంటి విశ్వాసాన్ని, నమ్మికను కలిగి వారు ఈ 2025 సంవత్సరం అంతా సంతోషంతోను, సమాధానంతోను, దీవులతోను నీ బిడ్డలు గడపడానికి నీ కృప చూపించండి. విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల జీవితంలో ఫలింపచేయండి, ఆశీర్వాదాలతో నింపండి. ఈ సమయం ముందునైనా మరి మా ముందున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నేను చేసిన ప్రార్థన పాత్రను చేర్చుకోమని, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.